భరతుడు అయోధ్యకు తిరిగి వెళ్లిన తరువాత కొంతకాలానికి శ్రీరాముడు అక్కడ ఉన్న ఋషులు ఏదో విషయంపైన భయపడుతున్నట్లు, వారు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టిపోవాలనుకుంటున్నట్లు గమనించారు. తమ భయకారణాలను సూటిగా శ్రీరాముడికి చెప్పడానికి భయపడుతూ కనుసైగలతో తమలో తాము రహస్యంగా ఏవేవో మాట్లాడుకుంటున్నారు. శ్రీరాముడు వారిలోని ఆందోళనను గమనించి తన వలన వారికేమైనా కష్టం కలిగిందా అని అనుమానించి ఒక మహర్షి దగ్గరకు వెళ్లి నమస్కరించి ఆయనతో, మహర్షి, నా విషయంలో ఇక్కడి మునుల వైఖరిలో ఏదో మార్పు కనిపిస్తోంది. నా ప్రవర్తనలో ఏదైనా పొరపాటు జరిగిందా? లక్ష్మణుడి ప్రవర్తనలో ఏదైనా అపరాధం జరిగిందా? సీత మీకు అర్ఘ్యపాద్యాది సేవలు చేస్తుండగా ఏమరుపాటు వలన లోపాలేమీ జరగలేవు కదా అని అడిగారు. వయసులో పెద్దవాడువైన ఆ మహర్షి శ్రీరాముడి మాటలను విని, నాయనా రామా, సీతాదేవి విషయంలో ధర్మలోపం అసంభవం. మీరు ఈ అడవిలో నివసిస్తున్నప్పటి నుండి రాక్షసుల అల్లర్లు ఎక్కువ అయ్యాయి. అందువలన తాపసులు భయపడి కర్తవ్యాన్ని గురించి రహస్యంగా తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు. రావణుడి తమ్ముడైన ఖరుడు అనే పేరుగల ఒక రాక్షసుడు దండకారణ్యంలో నివసిస్తూ తపస్సు చేసుకుంటున్న మునులనందరినీ అనేక విధాలుగా బాధిస్తున్నాడు. తననిక్కడ ఎదిరించగలిగేవారెవ్వరూ లేరని గర్వంతో మీ ఉనికిని కూడా సహించడం లేదు. రామ, ఈ ఆశ్రమంలో మీరుంటున్నప్పటి నుండి రాక్షసులు తాపసులను చాలా బాధిస్తున్నారు. వికృతమైన వివిధ రూపాలతో కనిపిస్తూ తాపసులను భయపెడుతున్నారు. అమంగళకరమైన అపవిత్రమైన పదార్థాలను వారిపై చల్లుతున్నారు. మరికొందరిని చంపుతున్నారు. ఆశ్రమ ప్రాంతాలలో దాక్కుని ఉండి అదను చూసి తాపసులను చంపుతూ వికృత ఆనందాన్ని పొందుతున్నారు. మునీశ్వరులు యజ్ఞకార్యాలను ప్రారంభించగానే వారక్కడికి చేరి హోమసాధనాలను చిందరవందరగా విసిరివేస్తూ నీటితో హోమాగ్నులను చల్లార్చుతూ కలశాలను ముక్కలు ముక్కలుగా చేస్తున్నారు. వారు ఆక్రమించిన ఆశ్రమాలను విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఈ మునులు నన్ను ఒత్తిడి చేస్తున్నారు. రామ, ఇక్కడికి కొద్ది దూరంలో ఒక ప్రాచీనమైన వనం ఉంది. అక్కడ కందమూల ఫలాలు పుష్కలంగా లభిస్తాయి. కనుక నేను తోటి తాపసులతో కూడి అక్కడి ఆశ్రమాన్ని ఆశ్రయిస్తాను. ఖరుడు మీ విషయంలో కూడా అనుచితంగా ప్రవర్తించవచ్చు. అటువంటి దుస్థితి ఎదురుకాకముందే మీకు కూడా నచ్చినట్లయితే మాతో కలిసి అక్కడికి విచ్చేయండి. రఘువర, రాక్షసులను చంపడంలో నీవు సర్వసమర్థుడవు. అయినప్పటికీ ఈ ప్రదేశంలో భార్యతో కలిసి నివసిస్తున్న నీకు ఆపదలు రావని చెప్పలేము. కాబట్టి ఇక్కడ నివసించడం కష్టమే అంటున్న ఆ తపస్వికి శ్రీరాముడు, ఇక్కడ నేను మీకు అండగా ఉండగా మీకు భయమెందుకు? మీ అందరినీ నేను అన్ని విధాలుగా రక్షించగలను అని అభయమిచ్చారు. అయినప్పటికీ ఆ మహర్షి శ్రీరాముడిని సమాధానపరిచి ఆయన అనుమతిని తీసుకుని ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్లాడు. శ్రీరాముడు వారిని అనుసరించి కొంత దూరం వెళ్లి వారు ఉపదేశించిన విషయాలను పూర్తిగా గ్రహించి ఆ ఋషులందరికీ వీడ్కోలు పలికి తన పర్ణశాలకు చేరారు. ఇప్పటివరకు శ్రీరాముడి ఆశ్రమం ఎల్లప్పుడూ ఋషులతో నిండి ఉండేది. వారు ఆ ప్రదేశాన్ని విడిచివెళ్లినా శ్రీరాముడి రూపవైభవం, గుణగణాలు సర్వదా వారి మనసులలో మెదులుతూనే ఉన్నాయి. ఋషులందరూ ఆ ఆశ్రమాన్ని విడిచివెళ్లగా శ్రీరాముడు అనేక రకాలుగా ఆలోచించడం మొదలుపెట్టారు. అక్కడ నివసించడానికి ఆయనకు కూడా ఇష్టంగా అనిపించలేదు. భరతుడు, కౌసల్యాదేవి మొదలైన తల్లులు, పౌరులు నన్నిక్కడే కలుసుకున్నారు. వారి జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. కాబట్టి వేరొక చోటకు వెళ్లడమే సరైనది అని నిర్ణయించుకుని శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి అక్కడి నుండి బయలుదేరారు. వారు అత్రి మహర్షి ఆశ్రమానికి చేరారు. ఆ మహర్షి శ్రీరాముడిని తన కుమారుడిలా ప్రేమతో ఆదరించారు. అత్రి మహర్షి వృద్ధరాలైన తన భార్య అనసూయాదేవితో, ఈ విదేహ రాజకుమార్తె సీతాదేవిని లోపలికి తీసుకుని వెళ్ళు అని అన్నారు. అనసూయాదేవి గురించి శ్రీరాముడితో, రామ, ఒకానొక సమయంలో 10 సంవత్సరాల పాటు వర్షాలు కురవక కరువు కాటకాలు ఏర్పడ్డాయి. లోకాలన్నీ తినడానికి తిండిలేక, తాగడానికి నీరులేక మలమలమాడాయి. అప్పుడు ఈ అనసూయాదేవి కఠోరమైన నియమాలతో తీవ్రమైన తపస్సు ఆచరించి తన తపస్సు ప్రభావంతో కందమూల ఫలాలను సృష్టించడమే కాక గంగానదిని ఇక్కడ ప్రవహింపజేసి లోకాల ఆకలి దప్పులను తీర్చింది. మరియు ఈమె 10,000 సంవత్సరాల కాలం తీవ్రమైన తపస్సును ఆచరించి చాంద్రాయణాది వ్రతాలను నిర్వర్తించి వాటి ప్రభావంతో ఋషీశ్వరుల తపస్సులకు ఎదురైన విఘ్నాలను తొలగించింది. మరియు ఈమె దేవకార్యం నిమిత్తమై ఈమె 10 రాత్రులను ఒక రాత్రిగా మార్చి సహాయం చేసింది. ఇటువంటి గొప్ప మనసుగల ఈమె నీకు తల్లి వంటిది. ఎన్నడూ కోపాన్ని ప్రదర్శించని శాంతమూర్తిగా చాలా కీర్తి పొందింది ఈమె. ఈమె పెద్ద ముత్తయిదువు. ఈమె తన సత్కర్మలచే అనసూయగా, అంటే అసూయలేనిదిగా ప్రసిద్ధిగాంచింది. సీతాదేవి ఈమెను అనుసరించుగాక అని మహాముని ఇలా చెప్పగా శ్రీరాముడు అలాగే అని సీతాదేవితో, రాజకుమారి, ఈ మహర్షి మాటలను విన్నావు కదా, మోక్షం కొరకు మహాతపస్వి అయిన ఈ అనసూయాదేవిని అనుసరించు అని శ్రీరాముడు చెప్పారు. సీతాదేవి తన హితాన్ని కోరే రాముడు చెప్పిన ఈ మాటలను విని అత్రి మహర్షి భార్యను అనుసరించింది.
వృద్ధురాలైన ఆ అనసూయాదేవి యొక్క అవయవాలు పట్టుతప్పి చర్మం ముడతలు పడి తలవెంట్రుకలు నెరిసి ఉన్నాయి. ఆ అనసూయాదేవికి తన పేరును తెలుపుతూ సీతాదేవి మిక్కిలి భక్తి శ్రద్ధలతో నమస్కరించింది. అప్పుడు ఆ అనసూయాదేవి సీతాదేవిని చూసి ఆమెను ఓదారుస్తూ, సీత, నీవు చాలా అదృష్టవంతురాలవు, ధర్మమార్గాన్ని అనుసరిస్తున్న భాగ్యశాలివి. బంధువులను సంపదలను వదిలిపెట్టి అడవులకు పంపబడిన నీ భర్తని అనుసరిస్తున్న భాగ్యశాలివి. భర్త నగరంలో ఉన్న అడవులపాలైన దుర్మార్గుడైన సన్మార్గుడైన అతనిని ప్రేమతో అనుసరించే స్త్రీకి ఉత్తమలోకాలు లభిస్తాయి. భర్త చెడు స్వభావం కలవాడైన స్వేచ్ఛాచారైన ధనహీనుడైన ఉత్తమ స్వభావం కల స్త్రీకి అతడే దైవం. నేను ఎంతగానో ఆలోచించి చూశాను, కాని భర్తను మించిన మేలు చేసే ఆత్మీయుడు నాకు కనిపించడం లేదు. మనం చేసిన తపస్సు వలన లభించే గొప్ప ఫలంలాగా భర్త అన్ని పరిస్థితులలోనూ భార్యను రక్షిస్తూ ఇహపర సుఖాలను చేకూరుస్తాడు. సీత, కామాతురులైన చెడ్డ స్త్రీలు పరపురుషులను కోరుకుంటారు. వారు భర్తల మాటలను లెక్కచెయ్యరు, పైగా వారిని శాసిస్తూ ఉంటారు. మంచి చెడ్డల విచక్షణ లేకుండా వారు విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటారు. అటువంటి స్త్రీలు అనుచితమైన కార్యాలకు పాల్పడి ధర్మభ్రష్టలవుతారు. అందువలన వారి ఈ లోకంలో శాశ్వతమైన అపకీర్తిని మూటగట్టుకుంటారు. సద్గుణవంతులు, లోకంలో మంచి చెడ్డలను బాగా తెలిసినవారు అయినటువంటి నీవంటి ఉత్తమ స్త్రీలు స్వర్గంలో విహరిస్తుంటారు. ఓ మైథిలి, అందువలన నీవు నీ పతిదేవుడైన ఈ శ్రీరాముని సేవలయందే నిమగ్నమై ఉంటూ పతివ్రతా ధర్మాలను పాటిస్తూ నీ భర్తకు సహధర్మచారిణివై ఉండు. నీవు చక్కని కీర్తి ప్రతిష్టలను ఉత్తమ ధర్మఫలాలను పొందగలవు అన్నారు. అనసూయాదేవి తెలిపిన ధర్మవచనాలను గౌరవిస్తూ సీతాదేవి ఆమెతో, దేవి, నీవు లోకంలో ఉన్న స్త్రీలందరిలో సర్వశ్రేష్ఠురాలవు. స్త్రీకి పతియే దైవమనే విషయం నాకు తెలుసు. ఒకవేళ భర్త గుణహీనుడైనా గుణవంతుడైనా ఆ విషయంలో ఎటువంటి సంకోచమూ లేకుండా సతికి పతి సేవించదగినవాడే. అలాంటప్పుడు శ్రీరాముడి విషయంలో చెప్పవలసిన పనేమిటి? శ్రీరాముడు పితృభక్తి కలవాడు, ధర్మజ్ఞుడు. ఒక్కసారైనా దశరథుడు ప్రేమానురాగాలకు నోచుకోనని స్త్రీలను కూడా నిస్సంకోచంగా తల్లులలా గౌరవిస్తూ ఉండేవాడు. నీవు నాతో పలికిన ఈ మాటలు మా అత్తగారు మా తల్లి నాకు చేసిన ఉపదేశాలను మళ్లీ జ్ఞాపకం తెచ్చాయి. సీతాదేవి చెప్పిన మాటలను అనసూయాదేవి చాలా సంతోషించి ఆమె నుదిటిని ముద్దుపెట్టి ఆమెతో, సీత, నేను తీవ్రమైన తపస్సు చేసి ఉన్నాను. ఆ తపశ్శక్తితో నీవు ఏమి కోరినా ఇవ్వగలను. నీ మధుర వచనాలకు నేను చాలా సంతృప్తిపడ్డాను. నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అన్నారు. అనసూయాదేవి చెప్పిన మాటలను విని సీతాదేవి చాలా ఆశ్చర్యపడింది. అప్పుడామె నవ్వుతూ, మీ మధుర వచనాలతోనే నా కోరికలన్నీ తీరాయి. ఇంక మీరు నా కోసం చేయవలసినది ఏమీ లేదు అనంది. ఆ మాటలకు అనసూయాదేవి చాలా సంతోషించి, సీత, నీకు కాంక్ష లేకపోయినా నీ కార్యసాఫల్యమునకు నేను తోడ్పడతాను. ఈ శ్రేష్టమైన మాలలు, వస్త్రాలు, ఆభరణాలు, అంగరాగాలు, అమూల్యమైన మైపూతలు దివ్యమైనవి. ఇవి నీ శరీరానికి చాలా తగినవి. ఇవి వాడిపోక ఎప్పుడూ చూడదగినవిగా ఉంటాయి. వీటిని నేనిస్తాను. ఈ దివ్యమైన అంగరాగాలను పూసుకుని నిత్యుడైన శ్రీమహావిష్ణువుని లక్ష్మీదేవి సంతోషపెట్టినట్లుగా నీవు నీ భర్తను సంతోషపెట్టగలవు అన్నారు. అప్పుడా సీతాదేవి ప్రేమపూర్వకంగా ఇవ్వబడిన వస్త్రాలను, అంగరాగాలను, నగలను, దండలను ఆమె నుండి స్వీకరించి సంతోషంగా దోసిలొగ్గి తపస్సంపన్నురాలైన ఆ అనసూయాదేవిని భక్తిశ్రద్ధలతో సేవించింది. అప్పుడు ఆ అనసూయాదేవి సీతాదేవితో, అమ్మా, నీకు ఇష్టమైన ఏదైనా ఒక కథను నాకు వినిపించు. ఈ శ్రీరాముడు స్వయంవర సభలో నిన్ను అర్ధాంగిగా పొందినట్లు నేను విన్నాను. ఆ కథను యథాతథముగా నాకు తెలుపు అని అనసూయాదేవి అడగగా అప్పుడు సీతాదేవి, అయితే తల్లి, చెప్తాను వినండి. జనకుడనే మహారాజు మిథిలా నగరానికి ప్రభువు. ఆ ప్రభువు తన రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకానొక సమయాన ఆ మహారాజు యజ్ఞం చెయ్యకోరి దానికి అనువైన ప్రదేశాన్ని తాను స్వయముగా నాగలితో దున్నసాగాడు. అప్పుడు నేను భూమిని చీల్చుకుని బయటికి వచ్చాను. ఆ సమయంలో ఆ మహారాజు విత్తనాలను పిడికిటపట్టి చల్లుతూ ఉన్నాడు. ఇంతలో ఆయన దృష్టి నాపై పడింది. భూమి నుండి చీల్చుకుని రావటాన్ని, నా శరీరమంతా దుమ్ము కొట్టుకుని ఉండటాన్ని చూసి ఆ జనకభూపతి చాలా ఆశ్చర్యపడ్డాడు. అప్పటి వరకు సంతానం లేకపోవడం చేత ఆ మహారాజు స్వయముగా ప్రేమతో నన్ను తన ఒడిలోనికి తీసుకుని, ఇక ఈ పసికందు నా కూతురే అని పలికి తన నిండు వాత్సల్యాన్ని నాపై కుమ్మరించాడు. ఇంతలో ఆకాశం నుండి ఒక దివ్యవాణి నన్ను గురించి ఇలా తెలిపింది. రాజా, ఈమె మనుష్యబాలిక కాదు, ఒక దివ్య శిశువు. కావున ధర్మంగా ఈమె నీకు కుమార్తె. మా తండ్రి ఆ దివ్యవచనాలను విన్న తర్వాత సంతోషంతో పొంగిపోయాడు. ఆ రాజభవనంలో నేను చేరిన తర్వాత ఆ మహారాజు యొక్క సంపదలు కొల్లలుగా వృద్ధి చెందాయి. జనక మహారాజు నన్ను తన పట్టపురానికి ప్రియమైన కానుకగా ఇచ్చాడు. ఆమె కన్నతల్లి వలె నన్ను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసింది. వివాహానికి తగిన వయస్సు వచ్చిన నన్ను చూసి మా తండ్రి కష్టార్జితమైన సంపదను కోల్పోయిన పేదవాడిలా దీనుడై చింతించసాగాడు.
ఈ లోకంలో ఆడపిల్లలు గల తండ్రి తన సంపదలచే వైభవాలచే ఇంద్రుని అంతటివాడే అయినా కావచ్చు. మగపిల్లలు గల తండ్రులు అతనితో సమానులుగాని అతనికంటేనూ తక్కువవారుగాని కావచ్చు. అయినప్పటికీ వారు అతనిని చిన్నచూపు చూస్తారు. అటువంటి ఇబ్బందులు ఎదురయ్యే సమయం దగ్గర పడుతుండడం వలన జనకమహారాజు చాలా చింతించాడు. నా కూతురు సీత అయోనిజ అనే భావమును మనస్సులో ఉంచుకుని ఆ దృష్టితోనే నా వివాహ విషయాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. నాకు తగినట్టుగా ఉత్తమ వంశ సంజాతుడు, మంచి ప్రవర్తన గలవాడు, రూప యౌవన సంపన్నుడు అయిన వరుడు ఎంత వెదికి చూసినా ఆయన దృష్టికి కనిపించలేదు. అందుకే స్వయంవర విధానముతోనే నా కూతురుకు వివాహము చేయదగును అనే నిశ్చయానికి వచ్చాడు. ఆ నిమివంశంలో జనకుని కంటే పూర్వుడైన దేవరాతుడు ఒక మహాయజ్ఞం చేస్తుండగా వరుణవి సంతోషించి ఒక దివ్యధనుస్సును, అక్షయబాణాలతో ఉన్న 2 అమ్ముల పుదులను ఆ మహారాజుకు అనుగ్రహించాడు. క్రమంగా ఆ శివధనుస్సు జనక మహారాజుకు సంక్రమించింది. ఎంతటి బలశాలురైన మానవులు సైతం తమ సర్వశక్తులను ఒడ్డి ఎంతగా ప్రయత్నించినా ఆ మహాధనుస్సును ఏమాత్రం కదల్పలేకపోయారు. మహారాజులు తమ కలలో కూడా దానిని ఎక్కుపెట్టలేకపోయేవారు. మా తండ్రి స్వయంవర మహోత్సవముకు అన్ని రాజ్యాల రాజులను ఆహ్వానించాడు. పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చిన ఆ మహారాజుల సమక్షంలో ఈ మహాధనుస్సును లేవనెత్తి దీనిని ఎక్కుపెట్టిన పరాక్రమశాలి నా కుమార్తె సీతాదేవికి భర్త అవుతాడు అని ప్రకటించి ప్రతిజ్ఞ చేశారు. అక్కడికి వచ్చిన రాజకుమారులందరూ బరువైన ఆ గొప్ప ధనుస్సును ఎక్కుపెట్టలేకపోవడం సరికదా కదిలించడానికి కూడా అసక్తులై దానికొక దండం పెట్టి వెళ్ళిపోయారు. ఇది జరిగిన చాలా కాలముకు రఘురాముడు లక్ష్మణునితో కూడి విశ్వామిత్రుని వెంట మా తండ్రి చేయుచున్న యజ్ఞాన్ని చూడటానికి మిథిలానగరముకు వచ్చాడు. అప్పుడు మా తండ్రి విశ్వామిత్ర మహర్షికి రామలక్ష్మణులకు ఆదరంగా అతిథి మర్యాదలను చేశాడు. తరువాత విశ్వామిత్రుడు మా తండ్రితో, నరేంద్ర, ఇతడు శ్రీరాముడు, అతడు లక్ష్మణుడు. ఈ 2 సోదరులు దశరథ మహారాజు కుమారులు. వీరు మీ శివధనుస్సును చూడకోరుతున్నారు. ఆ దివ్యధనుస్సును చూపించుము అని పలకగా వెంటనే ఆ మహాధనుస్సు అక్కడికి చేర్చబడింది. రఘురాముడు రెప్పపాటు కాలంలో ఆ ధనుస్సును వంచి వెంటనే అల్లెత్రాటిని సంధించి చివరి వరకు దానిని బలంగా లాగాడు. శ్రీరాముడు వింటినారిని వేగంగా లాగుతుండగానే ఆ శివధనుస్సు మధ్యకు విరిగి 2 ముక్కలయ్యింది. ధనుర్భంగమైనప్పుడు పిడుగుపాటులాగా చాలా భయంకరమైన ధ్వని వెలువడింది. అప్పుడు మా తండ్రి నన్ను శ్రీరామునికి ఇచ్చి కన్యాదానము చేయటానికి నిశ్చయించుకుని జలపాత్రను గ్రహించాడు. అప్పుడు శ్రీరాముడు తన తండ్రి అయిన దశరథ మహారాజు యొక్క అనుమతిని పొందకుండా నన్ను చేపట్టుటకు సిద్ధపడలేదు. అప్పుడు మా తండ్రి మా మామగారైన దశరథ మహారాజును మిథిలకు పిలిపించి ఆయన అనుమతితో శ్రీరామునితో నా వివాహంను జరిపించాడు. నా చెల్లెలు ఊర్మిలను మా తండ్రి లక్ష్మణునికి ఇచ్చి స్వయముగా వివాహం జరిపించాడు. ఈ విధంగా స్వయంవర విధానంలో శ్రీరామునకు నేను భార్యనయ్యాను. మహావీరులలో శ్రేష్ఠుడైన నా పతికి సహధర్మచారిణి అయి సర్వదా ఆయన ఎడల ప్రేమతో ఉన్నాను అని సీతాదేవి వివరించారు. అనసూయాదేవి ఆ పవిత్ర కళ్యాణగాథను విని తన 2 చేతులతో సీతాదేవిని గాఢంగా కౌగిలించుకుని ఆప్యాయతతో ఆమె నుదుటిని ముద్దాడింది. సీత, చిత్రమైన నీ స్వయంవర అద్భుతగాథను విని నేను పరమానందభరితురాలనయ్యాను. సూర్యుడు అస్తమిస్తున్నాడు కనుక నువ్వు వెళ్ళి నీ పతి శ్రీరామచంద్రుని సేవలో నిమగ్నమవ్వు. నేను ఇచ్చిన దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలు మొదలైన వాటిని నా ముందే అలంకరించుకుంటే నిన్ను చూసి నేను ఆనందిస్తాను అని కోరారు. అప్పుడు ఆ సీతాదేవి వస్త్రాభరణాలను ధరించింది. తరువాత ఆమె అనసూయాదేవికి శిరసా ప్రణమించి శ్రీరాముని వద్దకు చేరింది. బహుమానములన్నింటినీ శ్రీరామచంద్రునికి చూపించింది. సీతాదేవికి జరిగిన ఆదర సత్కారాలను చూసి శ్రీరామలక్ష్మణులు చాలా ఆనందించారు. తరువాత ఆ ఆశ్రమమందే ఆ రాత్రిని హాయిగా గడిపారు. తరువాతి రోజు ఉదయం స్నానాదులను ముగించుకుని హోమకార్యాలను ఆచరించి తమ ప్రయాణానికి అనుమతిని కోరారు. ఆ మునీశ్వరులు వారితో, ఈ వనప్రదేశమంతా రాక్షసులతో నిండి ఉంటుంది. నరమాంసభక్షకులైన రాక్షసులు వివిధ రూపాలలో తిరుగుతుంటారు. ఇంకా ఇందులో పెద్ద పులులు మొదలైన క్రూరమృగాలు నివసిస్తున్నాయి. శ్రీరామ, తాపసులు భోజనం చేసిన తరువాత అలసటతో ఉన్నప్పుడు గాని, ఏమరుపాటుగా ఉన్నప్పుడు గాని క్రూర మృగాల నుండి, రాక్షసుల నుండి వారిని రక్షిస్తూ ఉండు అంటూ శుభాశీసులు పలికిన తరువాత శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి ఆ దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. ఈ వీడియో ఇంతటితో సమాప్తము. తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.